పోతుంటే చాలా పేర్లు ఉంటే చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నేను మొదట్లోనే చెప్పాను, మన రాజ్యాంగం అనేది ఒక పవిత్రమైనటువంటి వ్యాసంగం, నాకు అర్థమైన భాషలో అయితే అదే. సో కానీ ఈ 79 సంవత్సరాల్లో మనం ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు అంటే ఏం చెప్తారు? ఎందుకని అభివృద్ధి చెందినటువంటి దేశ జాబితాలో మనం లేవు అనేది నా ప్రశ్న. ఎస్, ఐ స్టిల్ బిలీవ్ వన్ థింగ్. మీరు అన్నట్టుగా 75 సంవత్సరాల అనంతరం కూడా ఇండియా ఈజ్ నాట్ ఎ డెవలప్డ్ కంట్రీ, స్టిల్ ఇట్ ఈజ్ డెవలపింగ్. ఎన్ని సంవత్సరాలు ఒక దేశం అభివృద్ధి చెందాలి అని అంటే ఎన్ని సంవత్సరాలకి స్వాతంత్రం వచ్చింది? మీ జీవితం మీరు జీవిస్తున్నారు, మీ రాజ్యాంగం మీరు రాసుకున్నారు, మీ హక్కులు మీరు గమనించారు, మీరు చేయవలసిన బాధ్యతలు ఏవో గుర్తించారు. ఇంత జరిగిన తర్వాత 75 సంవత్సరాల తర్వాత కూడా వై ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ, నాట్ ఎ డెవలప్డ్ కంట్రీ? ఎస్, దీని మీదే మనం దృష్టి పెట్టాలి. ఈ దేశంలో జరిగినటువంటి పరిణామాల్లో పారిశ్రామిక వృద్ధి లేదా అనంటే ఎస్, కొంత ఉంది. అలాగే అనేకమైనటువంటి విషయాల్లో ఇవాళ పోటీ పడేటటువంటి విధానంలో మనము అగ్రదేశంగా, ఒకటి నాలెడ్జబుల్గా, రెండు ఆర్థికమైనటువంటి పురోగతిలో మనం మిగతా దేశాల కంటే భిన్నంగా ఉన్నాం, కొంచెం ప్రత్యేకంగా ఉన్నాం, కొంత బలంగా కూడా ఉన్నాం. బట్ ఇక్కడ వచ్చిందల్లా మీరు అన్నట్టుగా ఒక కామన్ మ్యాన్ ఈ సొసైటీలో సంతృప్తిగా కష్టపడేవాడు ఇష్టపడే సమాజం ఉన్నదా అని అంటే కొంచెం సందేహాస్పదం, కొంత ప్రశ్నార్థకం, కొంత చర్చించాల్సిన అంశం ఇది. అందులో సందేహాలు అక్కర్లా. ఎస్, ఎందుకని అన్న ఒక ప్రశ్నను మనం డైరెక్ట్ గా ఆబ్జెక్టివ్ గా సమాధానం చెప్పాలి అని అంటే ఈ దేశంలో జరిగినటువంటి రాజకీయమైనటువంటి నీచత్వం, రాజకీయం ఏం చేసిందంటే విభజించి పాలించినటువంటి తత్వంలోకి జనాన్ని తీసుకెళ్ళింది. అలాగే అభివృద్ధి కంటే కూడా 75 సంవత్సరాల తర్వాత నీకిది ఇస్తా నా కోటే అన్నటువంటి ధోరణి ఉన్నదే, ఇది పరమ నీచమైంది. ఇది ఏమాత్రం క్షమించకూడనటువంటిది. ఇది రాజ్యాంగంలో దీన్ని ఊహించలేదు కాబట్టి మెన్షన్ చేయలేదేమో గాని, బట్ ఇక్కడే మనము ఈ దురాగతాన్ని ఆపితే గాని ఈ దేశం బాగుపడదు. మీరు అన్నట్టు నా ప్రశ్న కూడా అదే సార్. అంటే స్వాతంత్ర్యం అంటే ఓటు హక్కు, అంటే బయటికి ఫ్రీగా వెళ్ళి ఓటు వేసి వస్తే సరిపోతుంది. కానీ ఆ కామన్ మ్యాన్కి మదిలో ఒక ప్రశ్న మదులుతూ ఉంటుంది. ఎందుకంటే అందరికంటే ఒక బిజినెస్ మ్యాన్ కంటే ఈరోజు అంబానీ అదానీల కంటే ప్రాబ్లం లేదు, నేను పేర్లు కూడా చెప్తాను, వారికంటే అత్యంత బిజీగా ఉండేది కామన్ మ్యాన్ అని నా దృష్టిలో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సమస్యలతో కూడి, సాయంత్రం రేపేం చేయాలి, పొద్దున ఏం చేయాలి, ఈ డబ్బు ఎట్లా కట్టాలి, ఈ ఫీజులు ఎట్లా కట్టాలి అనేటువంటి, అంటే ఈ ఆరోగ్యానికి ఎట్లా చేయాలనేటువంటి ఈ పనిలో పడి అతను ఓటేసి, నేను ఓటు వేస్తే నిజానికి నా జీవితం మారుతుందా అనే ప్రశ్న కూడా ఖచ్చితంగా కలుగుతుంది. అందుకని చెప్పి ఓటింగ్ పర్సంటేజ్ సరళి కనుక మనం చూసినట్టయితే ఇది మీకు అర్థమవుతుంది. చాలామంది కూడా చదువుకున్న వారు కూడా ఓటు వేయకపోవడానికి కారణం కూడా ఇదే అనుకోవచ్చా? ఏం చెప్తారు మీరు? ఎస్ శ్రీనివాస్, ఓటేస్తే నా జీవితం బాగుపడుతుంది అని అఫ్ కోర్స్ 0.1% ఈ దేశ జనాభాలో నమ్ముతున్నారా ఓటేసిన వాళ్ళు అంటే? నేను చాలా స్ట్రైట్గా చెప్తా, ఎవరు నమ్మట్లా, ఎవరు ఆశపడట్లా. ఏదో మనం కష్టపడితే వచ్చిందేదో దాంతో బాగుపడతామన్నటువంటి ఒక ఆలోచనలోనే జనం బతికేస్తున్నారు. ఈ ఓటు ఎందుకు వేస్తున్నారు అని మీరు ప్రశ్నించవచ్చు. ఎస్, నాకున్నటువంటి హక్కు. అలాగే ఏ ప్రభుత్వం వచ్చి కొంత మార్పు, కొంత బాధ్యతను తీసుకోవాలి కాబట్టి ఒక ప్రభుత్వాన్ని మనము ఒక నోడల్ ఆఫీసర్ని ఎలా అయితే పెట్టుకుంటామో, మన కోసం సేవ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి కొంత బాధ్యత ఇద్దాం. మొత్తం నడవాలి కదా, వ్యవస్థ నడవాలంటే ఎవరో ఒకరు ఉండాలి కదా. ఆ ఉండాలి అటువంటి దాంట్లోనే ఇవాళ ఓట్లు వేయటం అనేది జరుగుతోంది. బట్ జనం భ్రమల్లో లేరు. నా ఓటు నన్ను అభివృద్ధి వైపు నడిపిస్తుంది అన్నటువంటి భ్రమల్లో వాళ్ళు లేరు. మరొక ప్రధానమైనటువంటి ఒక విషయం మీకు చెప్తా. ఇవాళ యూత్ గాని, ఎన్నికల సంఘం గాని, అలాగే రాజ్యాంగంలో ఉందా లేదా అన్నది పక్కన పెట్టేద్దాం. బట్ నైతికమైతే ఒకటి ఉంటుంది. అసలు ఈ ఎన్నికలలో ప్రతి నాయకుడు చెప్తున్నాడు, నేను పోటీ చేయాలంటే, ఎమ్మెల్యేగా గెలవాలంటే మినిమం 50 కోట్లు నేను ఖర్చు పెడతాను అని నేను చూయిస్తే గానీ నాకు టికెట్ ఇవ్వరు ఏ పార్టీ అయినా అంటున్నారు. రైట్, బహిరంగంగానే చర్చ జరుగుతుంది. అది మీకు తెలుసు, నాకు తెలుసు, ఓట్లు వేసే వాళ్ళందరికీ తెలుసు. మరి 50 కోట్లు ఖర్చు పెట్టేవాడు రేపొచ్చి వడ్డీతో సహా వెనక్కి తీసుకోవాలిగా. ఖచ్చితంగా, అందుకే వస్తాడుగా. అంటే రాజకీయం ఇక్కడ ఏమైంది? వ్యాపారం అయింది. వ్యాపారం దోపిడీగా మారింది. ఈ దోపిడీ వ్యాపారం చేయడానికి కొంత మాఫియా కావాల్సి వచ్చింది. ఇవాళ ప్రజా నాయకులకు నేను
వెరీ సింపుల్. చిన్నపిల్లలు అడుగుతున్నారు, వీళ్ళు ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు కదా, వీళ్ళకి ఇంతమంది గన్మెన్లు ఎందుకని అడుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ. గన్మెన్ ఎవరికి ఉండాలి? మీ మీద దాడి చేసిన వాడికి Right. గన్మెన్ ఇస్తే ఇంకా మీకు రక్షణ ఉంది. అలాగే సమాజానికి రక్షణ ఏంటి? కాలరెత్తుకొని ఎస్ నేను మీకోసం సేవ చేశాను, చేయడానికి వచ్చాను అన్నటువంటి దమ్మున్న నాయకుడు లేకపోతే జరిగే ప్రమాదం ఇదే. అభివృద్ధి అనేది జరగదు, వ్యాపారమే జరుగుతుంది. వ్యాపారంలో లాభమే ఉంటుంది. ఈ లాభాన్ని సంపాదించడానికి మొట్టమొదటిగా ఎంచుకునే మార్గం కొంత మాఫియాను పెట్టుకొని ప్రజల సహజ సంపదను దోచేసేటటువంటి ప్రయత్నం ఇప్పటికీ నిరంతరం జరుగుతూ ఉండబట్టే మీరు అన్నట్టుగా 79 సంవత్సరాల తర్వాత ఈ దేశ పరిస్థితి ఏంటి అంటే ముఖ్యంగా అంటే సవాళ్ళు ఇందాక నేను అడిగాను, అంటే సవాళ్ళు ఏమి ఎదుర్కొంది అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు మనీ పవర్ పాలిటిక్స్ గురించి. దీన్ని తగ్గించలేమా, దీన్ని అంటే సాధించలేమా అనేది ఒక ప్రశ్న. దీన్ని ఏం చెప్తారు మీరు? ఇది ఎవరు సాధించాలి? రోజు మీరు అన్నట్టుగా కష్టపడే హమాలీలు వచ్చి వీటి మీద పోరాటం చేయాలా? అలాగే వృద్ధులు, మీరు ఈ విశ్వనగరంలో రైట్ జస్ట్ ఫుట్పాత్ మీద మీరు గమనించండి, ఏ మాత్రం ఆర్థికమైనటువంటి బ్యాకప్ లేని వాళ్ళు, చెప్పులు కుట్టుకునే వాళ్ళు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా వాళ్ళ ముఖంలో ఒక ఆనందం కనపడుతుంది. ఆ ఆనందం ఏంటంటే ఆర్థికమైంది కాదు, కలిసి జీవించగలుగుతున్నాం కుటుంబ సభ్యులతో. మొగుడు పెళ్ళాం కూడా చెప్పులు కుట్టుకుంటున్నటువంటి అనేక సన్నివేశాలు మీకు కనపడతాయి. ఐ బౌ బిఫోర్ దెమ్. వాళ్ళే ఈ దేశాన్ని నడిపిస్తున్న వాళ్ళు, వాళ్ళే ఈ దేశంలో విలువలను తీసుకొస్తున్న వాళ్ళు. వై ఐ వాంట్ టు టెల్ సచ్ ఎ వే. మీరు గమనించండి, డబ్బున్నోడికి కష్టపడకుండా వచ్చే ఆదాయం మీద దృష్టి ఉంటుంది. అది షేర్ మార్కెట్ అవ్వచ్చు, అలాగే మరేదైనా కావచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీద బిక్కి ఎవరైతే బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కష్టపడడానికే ఇష్టపడతారు. ఉచితంగా వచ్చింది ఏది వాళ్ళు స్వీకరించలేరు. ఆ ఆత్మాభిమానం ఆకాశమంతా. అందుకే అంటున్నా, ఇవాళ మనము కొన్ని పాలసీస్ని తీసుకున్నప్పుడు మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేసేటటువంటి పాలసీలు ఇవి. రాజకీయ నాయకులు వాళ్ళ గెలుపు కోసం, పార్టీలు వాళ్ళ ఆధిపత్యం కోసం అసలు నేను ఇది చేస్తాను అని చెప్పాలి, ఇది ఇస్తాను అని కాదు. నీకు ఈ డబ్బు ఇస్తా, మీరెవరు? ఎవరి డబ్బు అది? మాదే కదా. నువ్విచ్చేది ఏంటి అసలు? నువ్వు నన్ను బానిసం చేయడం ఏంటి? రైతుని ఇవాళ ఏం చేశారు మీరు? వెన్నెముక ఇరిచి అవతల బారేశారు. భారతదేశంలో 70% మందికి పైగా వ్యవసాయం, అలాగే వ్యవసాయ ఆధారిత వృత్తుల్లో ఉన్నటువంటి జీవన విధానం ఉన్నటువంటి దేవుళ్ళు వాళ్ళు. వాళ్ళని వాళ్ళు ఏం చేశారు? ఆత్మహత్యలకు పురుగొల్పేటటువంటి ఆర్థికమైనటువంటి బలహీనతను పెంచారు. ఎస్ రాజేంద్ర గారు, అంటే మీరు చెప్తున్నదంతా కూడా ప్రశ్నలు ఇవి. ఒక కామన్ మ్యాన్ కూడా నాలాంటి వానికి అయితే కొంత అర్థమవుతుంది. కానీ దీన్ని బ్రేక్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఎలా చర్చించుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలనేదే ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య. దీన్ని బ్రేక్ చేయలేమా, ఇలాగే మనం బతకాలా అనేదే నా ప్రశ్న. ఖచ్చితంగా బ్రేక్ చేయగలం. ఎలా? కానీ ఎవరు అనుకోవాలి? మీరు నేను అనుకోవాలి. అలాగే సమాజంలో కొంత మార్పు రావాలి. ఇవాళ రాజకీయ నాయకులు ఛాలెంజ్ చేస్తున్నది ఏంటో తెలుసా? మేము పొల్యూట్ అయ్యామంటున్నారు, అలాగే మేము అవినీతి పరులు అంటున్నారు. బట్ డబ్బు ఇస్తే గాని ఓటు వేయనటువంటి జనం ఉన్నటువంటి ఈ సమాజంలో మరి మేము డబ్బు ఖర్చు పెట్టకుండా ఎలా కుదురుతుంది అని అడుగుతున్నారు. మేము సమాజ సేవ చేయడానికే వచ్చాము కానీ మరి ఈ పొల్యూటెడ్ సొసైటీలో ఈ ఓటు అమ్ముకునే జనం మధ్య మేమేం చేయగలము అని అంటున్నారు. ఎస్, ఇక్కడే అదేదో విత్తు ముందా చెట్టు ముందా అన్నటువంటి చర్చలాగా ప్రజలు తప్ప నాయకులు తప్ప అనేది ప్రశ్న. ఇక్కడ ఆ పరిస్థితులు వచ్చినాయి. ఇక్కడ ఒకటే ఒకటి ఉంటుంది. ఒక బూర్జువా సమాజంలో, ఒక దోపిడీ సమాజంలో మీకు మెల్లగా ఒకదానికి ఎడిక్ట్ చేస్తారు. అది లేకుండా మీరు బతకలేనటువంటి పరిస్థితి తెస్తారు. ఫైన్, కొంతమంది రాజకీయ నాయకులు చెప్పేది కొంత వాస్తవం. ఐ డూ అగ్రీ విత్ దట్. కానీ మీరు ఎప్పుడైనా ప్రయత్నించిందా? ఒక పార్టీ అయినా సరే, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నిటినీ మనం ప్రశ్నిద్దాం. ఇవాళ వాళ్ళకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కార్పొరేట్ కంపెనీలు. ఈ దేశాన్ని కష్టపడకుండా దోచేసినటువంటి వ్యవస్థ ఉన్నప్పుడు దానికి ఎవరైతే అధిపతులు ఉన్నారో, ఐ డోంట్ లైక్ టు నేమ్ ఎనీబడి, బట్ కంపెనీ ఉండదు, అక్కడ కష్టపడే కార్మికులు ఉండరు, ఏ మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. కానీ నేను
ఇదిగో ఈ ప్రోడక్ట్ తీసుకురాబోతున్నా, నేను మార్కెట్లో షేర్స్ రిలీజ్ చేస్తున్నా అంటే వేలాది మంది ఇలా అలవాటు పడిపోయారు. ఈ డబ్బును దోచుకోవడం కొన్ని కంపెనీలకు, కొంతమంది అధిపతులకు కూడా బాగా అలవాటు అయిపోయింది. వాళ్ళ దగ్గర నుంచే ఫండ్స్ తీసుకునేటటువంటి రాజకీయ పార్టీలకు వాయిస్ ఉంటుందా, నిజాయితీ ఉంటుందా? ఇట్స్ అ వెరీ సింపుల్ కామన్ సెన్స్ కదా. నేను మీ దగ్గర డబ్బు తీసుకున్న తర్వాత మీరు హత్య చేసినా సరే అది దేశం కోసం చేశామనే కథనమే ఇస్తానేమో. అదే పరిస్థితి ఉంటుంది. మొన్న ఒక ఇంటర్వ్యూ జరిగింది సార్, ఇది మన స్టూడియోలోనే. ఆయన చెప్పారంటే కొత్త బీసీవై పార్టీ, ఓపెన్గా చెప్తాను, ఆయన ఏమంటారంటే డబ్బు లేకుండా ఏది చేయలేము అని ఆయన చెప్తున్నారు. నిజంగా డబ్బు లేకుండా ఏమీ చేయలేమా? ఒక విశ్లేషకుడిగా మీరేం చెప్తారు? ఏ పార్టీ నడపలేమంటున్నారు ఆయన? స్ట్రైట్గా చెప్పారు ఆన్సర్ నాకు. సరే, ఆయన భావం ఆయనకు వదిలేద్దాం. అర్హత లేని వాళ్ళు, కనీసం బాధ్యత లేని వాళ్ళు, లేదు దోచేసుకొని మూటలు కట్టుకున్న వాళ్ళు, ఎస్ మేము రాజకీయాల్లో జనానికి మంచి చేయాలంటే మా దగ్గర డబ్బులు ఉండాలి. డబ్బు కాదు శ్రీనివాస్, ఉండాల్సిందే ఇది ఉండాలి, ఒక తపస్సు లాంటి భావన ఉండాలి. ఎస్, రాజకీయ పార్టీ లేకపోతే ప్రజలకు సేవ చేయలేరా ఈ మూర్ఖులంతా? ఐ కెన్ టెల్ దెమ్, ఐ కెన్ ఆస్క్ దెమ్, లెట్ దెమ్ టెల్ వాట్ ఈస్ ద ట్రూత్. మన ఇద్దరం వెళదాం, మనకి ప్రజాప్రతినిధులు అవ్వక్కర్లా. దేశం కోసం కష్టపడేటటువంటి తత్వం ఉంటే వేలాది మంది, లక్షలాది మంది మిమ్మల్ని అనుసరించకపోతే నా పేరు మార్చుకుంటారు, అనుసరిస్తారు. కానీ అంటే ఏదైనా పని చేయాలంటే ప్రస్తుతం అంటే ఈ రాజకీయాలు ఒక నాయకుడిని మనం ఎందుకు ఎన్నుకుంటామంటే, మనము అందరం కలిసి అంటే ఒక పని, ఒక రోడ్డు వేసుకోవాలి. నా ఇంటి ముందు రోడ్డు వేసుకోవాలంటే ఖచ్చితంగా ఇలాంటి వ్యవస్థ అనేది మనకు ఉండాలి. అంటే అందరం కలిసి ఒక దగ్గర డబ్బు పోగు వేసి, అదే ట్యాక్స్ రూపంలో మనం అంతా వేసి, అది ఆ ట్యాక్స్తోని, ఆ డబ్బుతోని ఆ రోడ్లు కానీ, లేకపోతే ఆ మురికాలలో, లేకపోతే ఆ దోమల నివారణ, ఇలాంటి వ్యవస్థని మనం అంటే నిర్మించుకోవాలంటే ఖచ్చితంగా ఈ వ్యవస్థ ఉండాలి. అది ప్రభుత్వ బాధ్యత. యు డోంట్ నీడ్ టు రిలేట్ విత్ పాలిటిక్స్. అలాగే ప్రజాప్రతినిధులు, ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే చేయకపోతే అడగడానికి మీడియా ఉంది, మేమున్నాం, మేము హెచ్చరించగలం, మేము జనం దృష్టికి తీసుకెళ్లగలం. అయినా పట్టించుకోరు. పట్టించుకోనటువంటి వాడు మళ్ళీ కనపడకుండా చేసేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఐ బిలీవ్ ఇట్. బట్ మీరు చేసేటటువంటి ఒక వ్యాసంగం ఏదైతే ఉన్నదో, జనం మధ్యకి తీసుకెళ్లేటటువంటి సమాచారం జనం నమ్మేట్టుగా, జనానికి అర్థమయ్యేట్టుగా, అలాగే మీ కృషితో పాటు పూర్తి సమాచారాన్ని వాస్తవ రూపంలో అద్దంలో చూయించినంతగా జనానికి చేరేయాలి. జనం ఎప్పుడు చైతన్యం లేనటువంటి వాళ్ళు కాదు. ఈ దేశంలో యువత ఎప్పుడు ఒక రకమైనటువంటి ఫైటింగ్ నేచర్లోనే ఉన్నారు. ఎవరో ఇంత పెద్ద కోటి జనాభా దాటినటువంటి ఈ విశ్వనగరంలో ఒక 100 మంది పట్టుమని ఒక 100 మంది పబ్కి వెళ్ళగానే యువతంతా పబ్బులకి బానిసలైపోయారు అన్నటువంటి వ్యాఖ్యలు సమంజసమా? కాదు. ఎంతమంది యువత ఉద్యోగం లేకపోయినా కష్టపడి ఇక్కడ హాస్టల్లో ఉండి వాళ్ళ కుటుంబాల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం అర్థం కాదా? అసలు మనం ఏ ఉపాధి కల్పించామని యువత మీద మనం దాడి చేయాలి? అసలు ఏ రకమైనటువంటి విద్యా విధానం మనం వాళ్ళని చదివించామని వాళ్ళ మీద మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి? ప్రతి వాడు మాట్లాడేది తెల్లారి లేస్తే, ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి దేశ పరిస్థితుల్లో సంస్కృతి భారతీయ సాంప్రదాయం అంటారు. ఎస్, స్కూల్కి వెళ్దాం, మొత్తం అన్ని సిలబస్లు, అన్ని క్లాసులకు సంబంధించి యూ అండ్ మీ విల్ గో టు స్కూల్, తీద్దాం పుస్తకాలు. దేశభక్తిని నేర్పేటటువంటి విద్యలో ఉన్నటువంటి పాఠాలు ఏమైనా ఉన్నాయేమో వెతుకుదాం. ఉన్నాయా? మీరు చెప్పండి. మీరు కూడా ఐటీ గ్రాడ్యుయేటే కదా, మీరు చెప్పండి. మీరు చదువుకున్న దాంట్లో సామాజికమైనటువంటి అంశాల్లో అవగాహన పెంచిందా? చదువు బాధ్యత పెంచిందా? లేదు. తండ్రి పట్ల, అలాగే గురువు పట్ల కొంత పూజ్యభావం ఉన్నటువంటి పిల్లల చదువుల్లో ఏమైనా కనపడ్డాయా? లేదు. ఖచ్చితంగా చెప్పగలను. ఎస్, విద్య వ్యాపారంగా మారిపోయింది. విద్య ప్రతి వాడికి హక్కు అని రాజ్యాంగం రాసిచ్చిన తర్వాత కూడా ఇవాళ విద్య వ్యాపారాన్ని చేసినటువంటి పాలక వర్గాలు ఉన్నప్పుడు ఎక్కడొస్తోంది విద్య? ఏ ప్రజాప్రతినిధి ప్రభుత్వ పాఠశాలలకు వాళ్ళ పిల్లల్ని పంపరు. వాట్ డస్ ఇట్ ఇండికేట్? అంటే నువ్వు పాలిస్తున్నటువంటి నీ రాష్ట్రములో, నువ్వు ప్రజాధనంతో నిర్మించినటువంటి పాఠశాలలు నువ్వే నీ పిల్లల్ని చదివించకపోతే
ఇంకెలా ఇది మోసం కాదా? అంటే రాజేంద్ర గారు ఒకటి చెప్పండి, అంటే మనకున్నటువంటి ఆర్టికల్స్లో ఆర్టికల్ 21 పనిచేయట్లేదని మీరు అంటారా? ఏం చెప్తారు? అంటే ఆర్టికల్ 19 కూడా, అంటే దాంట్లో సబ్ క్లాసెస్ కూడా ఉన్నాయి, 1A, సో ఇవన్నీ కూడా పనిచేయట్లేదని మీరు అంటారా? అంటే ఈ వ్యవస్థలో లోపం ఉందా, ప్రజల్లో లోపం ఉందా, నాయకుల్లో లోపం ఉందా, ఏం చెప్తారు మీరు? పాలన విధానంలోనే లోపం ఉంది, రాజకీయ పార్టీల ఆలోచనలోనే కలుషితం ఉంది. అలాగే జనాన్ని, నేను చెప్తున్నానే, జనాన్ని మీరు వైరస్తో ఇన్ఫెక్ట్ చేస్తే మీ చేతుల్లో ఏముండదు, మీరు ఆరోగ్యం. జస్ట్ ఇటీవల జరిగినటువంటి కోవిడ్, మీరు నిజంగా చాలా ఆరోగ్యవంతమైనటువంటి వ్యవస్థలో ఉన్నారు, కానీ మరి మిమ్మల్ని అటాక్ చేయకుండా వదిలేసిందా? అంటే అది ఎంత ప్రభావం చూయించిందో రాజకీయ నాయకుల యొక్క ఆధిపత్య ధోరణి కావచ్చు, అవినీతి ప్రయోజనం కోసం కావచ్చు, వాళ్ళు దోచేయడానికి కావచ్చు, యువతను పక్కదారి పట్టించారు. ఇవాళ గంజాయి తోటి మీకు ఇవాళ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరకడంలో ఉన్నటువంటి నేపథ్యం ఏంటి? మరొక ప్రధానమైనటువంటి ప్రశ్న మిస్టర్ శ్రీనివాస్, ఇవాళ 79 సంవత్సరాల తర్వాత మనము మాట్లాడుకున్నటువంటి ఒకే ఒక విషయం, ఈ దేశానికి మనం ఏమి ఇచ్చాం, మన బిడ్డలకు మనం ఏమి రక్షణ కల్పించాం, అలాగే రాబోయే వాళ్ళకి మనం ఇస్తున్నది ఏంటి? కలుషితం, కలుషితం, కాలుష్యం, అవినీతి, దోపిడీ, ఇవి తప్ప మీరు నేను ఏమైనా ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ఉందా? లేదు. మీరు ఇందాక నేను అడిగినటువంటి ప్రశ్నకి ఏంటంటే, ఇవన్నీ ఆర్టికల్స్ వైలేట్ అవుతున్నాయంటే మనం దాన్ని ఫాలో అవ్వాలి. ఇందాకే చెప్పాను నేను, అది మళ్ళీ పదే చెప్తాను, రాజ్యాంగం ఒక పవిత్ర వ్యాసంగం అని. ఇవి వైలేట్ చేస్తున్న దృష్టిలో ఈ విధానమే తప్పు అంటున్నారంటే, మరి దీనికి కొత్త పాలసీ ఏమైనా తీసుకురావాలంటారా? పాలసీలన్నీ నాకు అర్థమైనంత వరకు బాగానే ఉన్నాయని నాకు అనిపించింది. మీరు ఏం చెప్తారు? నో, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టు ఉంది. ఈ దేశంలో అత్యంత విలువైనటువంటి చట్టాలు మనకున్నాయని మనం చెప్పుకుంటాం. చట్టాలు ఉంటాయి, కానీ నేర ప్రవృత్తి పెరుగుతున్నటువంటి వాటిని నిరోధించేటటువంటి సిస్టమ్ ఉండాలి ఇక్కడ. అది ఎక్కడి నుంచి? విద్య నుంచి ప్రారంభం అవ్వాలి. మీ బాల్యం నుంచి విలువల మీద నమ్మకం పెంచాలి. అలాగే అనేకమైనటువంటి విషయాల్లో పిల్లలకి ఒక చైతన్యవంతమైనటువంటి విద్యా విధానం ఉండాలి. యు టేక్ ఎనీ స్కూల్ ఇన్ దిస్ హైదరాబాద్ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ, పిల్లల స్కూళ్ళు జైళ్ళ మాదిరి ఉన్నాయి, ఆడుకోవడానికి అవకాశం లేనటువంటిది. రూల్ ఏం చెప్తుంది? యు ఆర్ మచ్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ గైడ్ లైన్స్. పిల్లల ఆట స్థలాలు లేనటువంటి పాఠశాలలకు పర్మిషన్ ఇవ్వబడదు, దట్ ఈజ్ రూల్. మరి ఇచ్చారుగా, అంటే మీరు నేను వదిలేసాంగా, ఇచ్చారు. అదే మీరు నేను వదిలేసామంటే అలాంటి మీడియా వ్యవస్థ, ఇందాక మీరు అన్నారు మీడియా నేను ప్రశ్నిస్తున్నాము, మనందరం కలిసి అది చేస్తున్నాము అని అన్నారు. మరి ఇదే ప్రశ్న ఇప్పుడు నేను అడిగేది, అలాంటి మీడియా వ్యవస్థలో మనం ఉన్నావా లేదా, ఆ మీడియా వ్యవస్థ ఇప్పుడు ఉన్నదా అనేదే నా ప్రశ్న. నో, ఫోర్త్ ఎస్టేట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. ఫోర్త్ ఎస్టేట్ అన్నిటినీ నిర్దేశిస్తుంది, సాధిస్తుంది, అలా కాదు. 4 స్తంభాల్లో మీడియా అనేది ఒక మూల స్తంభం. రీచబిలిటీ ఫాస్ట్ గా ఉంటుంది. ఎస్. సో ఇవాళ మీరు వేసే ప్రశ్న ఏదైతే ఉన్నదో మళ్ళీ డైవర్ట్ అవ్వద్దు. మనం మీడియా మీద మాట్లాడాల్సి వస్తే చాలా సేపు మాట్లాడాలి. ఇప్పుడు ఆ వ్యవస్థలో ఉన్నామన్నది నా ప్రశ్న. విధానాన్ని మార్చడానికి అనేది ఇప్పుడు ఏదైతే స్కూళ్ళకి పర్మిషన్ ఎట్లా ఇస్తున్నారు, ఎవరు అడగాలి దాన్ని? ఇది నా ప్రశ్న. స్కూళ్ళకి పర్మిషన్లు ఎలా వస్తున్నాయి అని అంటే, కార్పొరేట్ కళాశాలల అధిపతులే మంత్రులు అవుతున్నారు. కార్పొరేట్ కళాశాల అధిపతులే డబ్బిచ్చి మరి ప్రభుత్వాలను కొనేస్తున్నారు. నేను అన్నానే, ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి పార్టీ ఫండ్ చూస్తే మీ దిమ్మ తిరిగిపోతుంది. అలాగే అత్యంత ప్రాంతీయ పార్టీగా, అత్యంత ధనవంతమైనటువంటి పార్టీగా, ఐ థింక్ యు ఆర్ అవేర్ ఆఫ్ బిఆర్ఎస్. ఎస్, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక పార్టీకి ఎవరెవరు డబ్బులు ఇచ్చారు అని లెక్కగడితే అందులో ఆంధ్రాలు కూడా ఉన్నారు. మరి వద్దన్నారా? లేదే. కానీ బయటకు వచ్చి రాజకీయం ఏం మాట్లాడతారు? ఆంధ్రాలో ఆధిపత్యం ఎక్కువైపోయింది అంటారు. అసలు ఆంధ్ర ఏంటి, తెలంగాణ ఏంటి, కనీసం తెలుగు వాళ్ళం అన్నటువంటి కల్చర్ అనేది ఎందుకు మర్చిపోవాలి? ఎవడు ఇక్కడ దోపిడీకి కులం, మతం, ప్రాంతం అనేది ఉండదు. టెర్రరిస్ట్ కి అసలు ఏదీ ఉండదు. ఆర్థిక నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవి అప్లై అవ్వు. దట్ ఈజ్ ట్రూ, అది సత్యం.
అదే నా ప్రశ్న అదే సార్. ఇందాక వాళ్ళని ఎవరు మార్చాలనే ప్రశ్న. ఇప్పుడు మీరు అన్నారు స్కూల్స్కి పర్మిషన్ ఎవరు ఇచ్చారు, సరే అది ముఖ్యమంత్రి నుంచో లేకపోతే ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ నుంచో పర్మిషన్ వచ్చింది అనుకుందాం, తెచ్చుకున్నారు. కానీ దాన్ని ఆపగలిగే శక్తి ఎవరికి? విధానాలు తప్పే. మీరు అన్నట్టు విధానాలు సరిగ్గా నడవట్ల. విధానాలు ఉన్నాయి, రూపొందించారు, పాలసీస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ పాలసీ ఉంది, హెల్త్ పాలసీ ఉంది, రూల్ ఆఫ్ లా ఉంది, ఇట్లా అన్నీ ఉన్నాయి. కానీ వ్యవస్థ మారాలి మారాలి అని మొత్తుకుంటున్నాం. కానీ ఆ వ్యవస్థను మార్చడానికి ప్రజలు ఏం చేయాలి చెప్పండి సార్? నాయకులు పాలకులు ఎట్లాగో చేయరు, అది పురుగుడు. ఏం చేద్దామంటారు? ఇది నా ప్రశ్న. ప్రజలకి వాళ్ళ జీవనోపాధికి కష్టపడమే సరిపోతుంది. ఇవాళ ఉపాధి లేదు చాలా మందికి. రైట్. ఆర్టిజాన్స్ కనపడకుండా అయిపోయారు. ఎస్. అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు గమనిస్తే నేను ఇందాకే అన్నాను, 70% మందికి పైగా వ్యవసాయ ఆధారిత వృత్తుల్లో ఉన్నటువంటి ఈ దేశంలో పని చేయడానికి చేతులు ఉన్నప్పుడు, పనిని కల్పించేటటువంటి వ్యవస్థ ఉన్నప్పుడు, కష్టపడిన వాడికి కనీసమైనటువంటి న్యాయపరమైనటువంటి ఆదాయం రాని దాన్ని మనం ఎంతకాలం చూడాలి? ఎవరు చెయ్యాలి అని అంటే మిస్టర్ శ్రీనివాస్, పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. వాడు విశృంఖలంగా ప్రవర్తిస్తే మాత్రం తీసి పక్కన పడేయాలి అన్నటువంటి ఆలోచన జనంలో రావాలి. అలాగే ఒక్కొక్కడి ఆస్తి, ఆఫ్టర్ ఆల్ ఒక కార్పొరేటర్, ఒక ఫార్చ్యూనర్ 50-60 లక్షల కారుని వేసుకొని రాజకీయాల్లోకి రాగానే మన కళ్ళ ముందే ఇలా తిరుగుతుంటే ఆ రోజు వరకు ఏమి ఉండదు. అధికారంలోకి వచ్చినా రాకపోయినా రాజకీయాల్లో ఉంటే చాలు అన్నటువంటి పరిస్థితిలో వీళ్ళ జీవన విధానం చూసినప్పుడు దోపిడీకి బేస్ ఎక్కడ ఏర్పడుతోంది? ఇక్కడే. అధికారులు, రాజకీయ నాయకులు కలిసి ఈ దేశాన్ని పిండేస్తున్నారు. మీకు అలా ఏమైనా సందేహం ఉందా? లేదు. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? యూ కెన్ డిబేట్ విత్ మీ. అంటే నేను ఎవరు బాధ్యత తీసుకోవాలని అంటే వ్యవస్థ బాధ్యత తీసుకోవాలి. శాంతి భద్రతల యొక్క బాధ్యత ఎవరిది? పోలీసు డిపార్ట్మెంట్. మరి పోలీసు డిపార్ట్మెంట్ మీద ఆధిపత్యం ఎవరిది? రాజకీయ నాయకులది. మీకు ప్రతిదానికి ఒక కీ పెట్టేసుకున్నాడు రాజకీయ నాయకులు. అలాగే ఐపీఎస్, ఐఏఎస్, మీ చిన్నప్పుడైతే ఐఏఎస్ అనగానే సెల్యూట్. ఇవాళ మీరు జెండా ముందు ఎలా వందనం చేశారో ఒక పోలీస్ అధికారి ముందు అలా వందనం చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి, అన్ని వాల్యూస్ ఉన్నాయి. కానీ ఇవాళ మీరు చెప్పేది 90s లోపల, 90s తర్వాత అది లేదని నాకు కూడా అనిపిస్తుంది. సో నేనేమంటానంటే, అంటే ఆర్థిక స్వేచ్ఛ లేనప్పుడు, అంటే ఆర్థిక స్వేచ్ఛ మనకి లేనప్పుడు, అంటే రాజకీయ స్వేచ్ఛకి అర్థం ఉందా అనేది కూడా ఒక ప్రశ్న. ఆర్థిక స్వేచ్ఛ లేదనేది నేను ఒప్పుకోను. బికాజ్ కష్టపడేవాడికి కులం అక్కర్లా, వేది అక్కర్లా, తత్వం ఉండాలి. సో వాడు ఎదుగుతాడు. ఏది లేనాడికి కొంచెం కష్టం అవుతుందేమో కానీ బట్ గెలవకపోవడం ఉండదు. 100% గెలుస్తారు. బట్ చేసే ప్రయత్నంలో, కృషిలో తన నాలెడ్జ్, తన అవగాహన, తన కష్టం, తన స్మార్ట్నెస్, ఇవన్నీ ఇవాళ అందరం చెప్తాం హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అని. అలా అనంటే స్మార్ట్ వర్క్ లో కూడా హార్డ్ వర్క్ ఇన్నర్ ఫీలింగ్ అది ఉంటుంది, 100% ఉంటుంది. అది మేధస్సుకు సంబంధించింది. కాబట్టి బేసిక్ గా నేను అనేది ఒకటి మిస్టర్ శ్రీనివాస్, మీరు అన్నారే ఎవరికి వచ్చింది స్వాతంత్రం అని. చాలా మందికి ఆర్థిక స్వాతంత్రం నిర్లక్ష్యం కాబడింది, దూరం చేయబడింది. ఎలా అనంటే ఇవాళ రైతు కంఫర్టబుల్గా లేడు, ఇవాళ మహిళలు గౌరవంతో బతికేటటువంటి పరిస్థితుల్లో లేరు. అలాగే యువత కొంత నిస్పృహతో, కొంత అయోమయంతో ఎటు వెళుతున్నామన్నటువంటి దశలో టోటల్ వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మరి మనకి ప్రయారిటీస్ ఏంటి? విద్య. ఈ దేశంలో ఉచిత విద్య ఎందుకు పెట్టరు? మీరు స్కూల్కి వెళ్తే మీకు 15,000, మీ పిల్లలకి 15,000. ఎవడురా నువ్వు ముష్టి చేస్తున్నావా? అంటే నువ్వు నాకేదో కానుకిస్తున్నావా? నేను ఓటేస్తే నువ్వు ఇది ఇస్తాను అని అంటే ఇంతకంటే ఇందాక మాట్లాడింది కూడా ఆర్టికల్ 21 వయలేషన్ జరుగుతుందా అని నేను అన్నది. నేను ఆర్టికల్స్ జోలికి, ఆ సెక్షన్స్ జోలికి అసలు వెళ్ళట్లా. విత్ ఎ లిటిల్ బిట్ కామన్ సెన్స్. నాలో ఒక చెప్పులు కుట్టేవాడు ఉన్నాడు, ఒక బండి లాగేవాడు ఉన్నాడు, ఒక కష్టపడేటటువంటి కార్మికుడు ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి నాతో మాట్లాడిస్తున్నది అది మీతో మాట్లాడుతున్నా. దేర్ ఇస్ నో, మీకు వేరే సందేహం అక్కర్లా. అందుకని నాకు రాజ్యాంగం అసలు సంబంధమే లేదు సోదరా. నేను అడుగుతున్నది ఒకటే, నే కష్టపడ్డా, నా కష్టానికి ఏమిస్తావు?
ఇదొక్కటే అడుగుతా. అంటే ఈ అభివృద్ధి జరగకపోవడానికి నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రోగ్రామ్ అంటే కల్చర్ గురించి, లేకపోతే ఉమెన్ గురించి, యూత్ గురించి, అగ్రికల్చర్ గురించి మనం మాట్లాడే ముందు మొదటగా అంటే ఈ కులం పిచ్చితో, అంటే ఈ కుల వ్యవస్థ 78 సంవత్సరాలు మనం దాటినా కానీ మనకు స్వాతంత్రం సిద్ధించి వచ్చి అనుభవించిన తర్వాత కూడా ఇంకా అంటే నేను అనుకునేది ఒక స్టేట్మెంట్ అనుకోండి, మీరు ఏమని అనుకోండి, మతాల కన్నా కుల వ్యవస్థ అత్యంత ప్రమాదకరమైంది. అంటే ఇంకొక పెద్ద ఆయన కూడా, నేను చెప్పింది కాదు ఇది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా, అంటే కులం ఏదైతుందో కులం పునాదుల మీద జాతిని మనం ఖచ్చితంగా నిర్మించలేము అని అన్నారు. కానీ ఈ రోజున అదే వ్యవస్థలో ఉండటం వల్ల మనం వెనుకబడ్డామంటారా? ఏం విశ్లేషిస్తారు మీరు రాజేంద్ర గారు? ఎస్, ఇక్కడ ఒక నిర్లక్ష్యం బాగా కనపడుతోంది. అసలు కులం అనేది ఎందుకు? కార్ల్ మార్క్స్ అన్నట్టు మతం మత్తుమంద అన్నాడు ఆయన. పోనీ మతం ఒకటే మత్తుమందా? నాట్ ఓన్లీ దట్, కాలేజీలో కూడా మీరు చూస్తారు, అరే వాడు వాడు సివిక్స్ రా, నేను వేరే సబ్జెక్టు రా, ఇలా చిన్న చిన్న విభేదాలు ఏవైతే ఉంటాయో అవి మూఢంగా మారినప్పుడు అది మత్తు మందు కంటే కూడా ప్రమాదం. అలాగే ఆ ఊరోడు రా, అరే నేను ఈ ఊరోడిని రా, ఊరికి మధ్య వైరుధ్యం ఎందుకు వస్తాయి అనంటే, మీకు నాకు కామన్ గా ఒక ప్రయోజనం ఉంటుంది. ఒక నీటిపారుదలకు సంబంధించి తీసుకుందాం. మొట్టమొదటిగా మీకు నీరు పారుతున్నప్పుడు మీరు మీ ప్రయోజనం చూసుకుంటారు, నా గురించి ఆలోచించరు. దీన్ని ఆపేసేటటువంటి ఆలోచనలో మీరు మొట్టమొదటిసారిగా నా ప్రయోజనం దెబ్బ కొడతారు. దీన్ని రెగ్యులేట్